హాయ్ ఫ్రెండ్స్, నేను వాసోచిరావురి. ఈరోజు ఖమ్మం పట్టణంలో కిల్లా దిగువన ఉన్న పురాతన మెట్లబావి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మెట్లబావి నిజాం పాలకుల కాలంలో జాఫరుద్దౌలా హయాంలో నిర్మితమైందని చెబుతారు. లేదు జాఫరుద్దౌలా హయాంలో ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందని, ఆ కాలంలో దీని ఈత కొలనుగా లేదా స్నానాల కొలనుగా రాజకుటుంబీకులు ఉపయోగించడం వల్ల ఆ పేరు స్థిరపడిందని చెబుతారు. బురుజు కూడా కనబడుతుంది. దారి తెలుసా? దారి ఇది కోట లోపలికి వెళ్తుంది, చిన్న దారి. తలంచుకుని రా, బొర బదలైపోయి. పెద్ద పెద్ద రాళ్ళు పరిచారు దీని మీద. ఇక రాళ్ళు పరిచి చిన్న ద్వారంలాగా ఏర్పాటు చేశారు. ఇది నడిచేవాళ్ళు తప్ప ఎవరు రాకూడదని. ఎప్పటి నుంచి చదువుతున్నా ఇక్కడికి మీకు చెప్తున్నా ఇదే. ఇక నువ్వు ఎప్పుడు రాలేదే మధ్య? చూద్దాం. ఈ మెట్ల బావి సుమారు 900 నుండి 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. జాఫర్ బావిగా పిలువబడే ఈ మెట్ల బావి ఖమ్మం కిల్లాకు దక్షిణ భాగంలో నిర్మితమై ఉంది. జాఫర్ బాయ్ చూడడానికి వెళ్తున్నాం లోపలికి. మెట్లు దిగి లోపలికి వెళ్తున్నాం. జాఫర్ బాయ్ ఇటు మెట్లున్నాయి, ఇటు మెట్లున్నాయి. ఇదిగోటి లోపలికి. నిన్న మొన్నటి వరకు చెత్తా చెదరంతో పిచ్చి మొక్కలతో పూడికతో నిండి ఉన్న ఈ మెట్ల బావి ఆధునీకరణకు నోచుకోవడంతో ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో బయటపడ్డ పురాతన మెట్ల బావి తరహాలోనే ఇది ఉండడం గమనార్హం. సీన్ బాబు, ఖమ్మంలో జాఫర్ బావి దగ్గర సీన్ బాబుతో వాసు చిర్రావురి. అది అది ఇప్పుడు ఇలా చూపిస్తే పది ఉంటుంది. ఇది గోటి జాఫర్ బావి నీళ్లతోటి క్లీన్ చేసిన తర్వాత. రెడ్డి గారు జాఫర్ బావి చూపించడం థ్యాంక్స్ అండి మీకు. ఖమ్మం కిల్లా చరిత్రకు వస్తే కీర్తి శకం 950 కాలంలో ఓరుగల్లు రాజులైన మహాదేవరాజు పాలనలో ఓరుగల్ నుండి వచ్చిన 3 సోదరులు లక్ష్మారెడ్డి, వెలమారెడ్డి, రంగారెడ్డి ఖమ్మం ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒక కోటను నిర్మించినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈ కోట నిర్మాణం 10 ఏళ్ల పాటు జరిగినట్లు, కీర్తి శకం 1006 సంవత్సరంలో కిల్లా నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ కోట నుంచి జారి పడిపోతామని భయం ఉండేది మాకు. బహుశా బట్టలు మార్చుకునే ప్లేస్ అనుకుంటున్నాం మేమైతే. చిన్న మండపం లాగా ఉంది ఇక్కడ. పదా అని తిరగడానికి వచ్చింది. వెళ్ళరా, ఏమైపోతుంది? ఎందుకు భయం? దేనికిరా? దూకుతామే అందులో. కోట కింద దక్షిణ భాగంలో 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పున, 60 అడుగుల లోతున ఈ మెట్ల బావి నిర్మాణం జరిగింది. విశేషం ఏంటంటే ఇప్పటికీ ఈ బావి వాడకానికి అనువుగా ఉండడం, ఈ మెట్ల బావి నిర్మాణం చెక్కు చెదరకుండా నిలిచి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాకతీయులు, రెడ్డి రాజుల కాలంలో మంచి ప్రాచుర్యంలో ఉన్న ఈ ఖమ్మం కిల్లా, అదే కిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఈ మెట్ల బావి కేవలం రాజకుటుంబాల వాడకం వల్ల ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉండిపోయింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి దాదాపు ₹1 కోటి వ్యయంతో ఈ మెట్ల బావిని పునరుద్ధరిస్తూ పర్యాటకంగా అందరినీ ఆకర్షించేలా చేస్తోంది. వెళ్ళండి, రాజుగారు వెళ్తున్నారు. ఇప్పుడు బట్టలు మార్చుకొని వస్తారు రాజుగారు. వచ్చారేటే రాజుగారు? అప్పుడే రైట్ అండి. చిన్న వీడియో 5000 ఈ మూల కదా తీరా. ఇలా నడుచుకుంటూనే వెళ్తాం. ఇలా ఏం కాదు, గోడ పట్టుకుని వెళ్ళాడతాం. చివరికి ఏ భయం లేదు. మాకు వచ్చేట్లు ఒకటే ఈత, గజ ఈత.
అయితే ఇట్లా చేయి యాంగిల్ దీని ఎంత కష్టపడి వచ్చింది. పడండ్రా ఈ తలుపు ఏముందా లేదుగా. ఎండ పడుతుంది, బిల్డింగ్ ఎంత పడుతుందిలే కానీ నువ్వు కనపట్లేవు, అందులో ఉన్నావు లేవు తర్వాత చూడాలి. ఇలా వచ్చామండి ఇప్పుడు ఇది దారి. ఈ ఖమ్మం జిల్లాలో నివసించే సైనికుల అవసరాలు తీర్చేందుకు నిర్మించినదే ఈ జాఫర్ బావి. ఆ కాలంలో రాజులు ఈ బావిని 7 విభాగాలుగా నిర్మించినట్లు చెబుతున్నారు. బావి మొత్తం రాతితోనే నిర్మించబడింది. బావి లోపల దుస్తులు మార్చుకునే గదులు కూడా ఉండడం విశేషం. అంతేకాక ఈ గదుల్లో దీపాలు వెలిగించే ఏర్పాట్లు కూడా కలిగి ఉంది. మండపాలు ఎందుకు కట్టారు చూద్దా. ఇదిగో ఇక్కడ మండపం కట్టారు చూడు. వీళ్ళని కన్స్ట్రక్షన్ బాగా చేస్తున్నారు, మెచ్చుకోవాలి. కొన్ని పనులు చేసినప్పుడు మెచ్చుకోవాలి. ఇవి రూమ్స్. స్వాతంత్రం తర్వాత ఈ మెట్ల బావి ఖమ్మం ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించే నీటి వనరుగా ఉపయోగపడింది. 1969-70 ప్రాంతాల్లో వచ్చిన కరువు పరిస్థితుల్లో ఈ బావి 1 సంవత్సరం పాటు నిరంతరాయంగా నీటి అవసరాలు తీర్చిందని చెబుతారు. ఆ కాలంలో ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రధాన 12 బావులు ఎండిపోగా కేవలం ఈ జాఫర్ బావి మాత్రమే ప్రజల నీటి అవసరాలను తీర్చిందని విశేషంగా చెబుతారు. కీర్తి శకం 18వ శతాబ్దంలో అంటే 1803 వరకు జాఫరుద్దౌలా ఖమ్మం జాగీర్కు తాలూకాదారుగా ఉండడంతో ఆ కాలంలో ఈ మెట్ల బావిని రాజకుటుంబాలు ఉపయోగించడం వల్ల అతని పేరుతోనే ఈ బావికి జాఫర్ బావి అని పేరు వచ్చినట్టు చరిత్రకారుల అంచనా. చూడటం అయిపోయింది, ఇప్పుడు వెళ్దామా. వచ్చారు, బయటకు వచ్చారు, దారిలోంచి బయటకు వచ్చారు, చిన్న దారిలోంచి బయటకు వచ్చారు. మా రెడ్డి గారు ఇప్పుడు చెప్తారు, ఉండండి మన కోసం ఒక సందేశం ఇవ్వదలుచుకున్నారు, వినండి కాసేపు. మా ఆహ్వానం మన్నించి ఖమ్మం వచ్చినందుకు వాసు గారు చేసిన వీడియో ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలని కోరుకుంటూ ఖమ్మం వచ్చినందుకు ఈ జఫర్ బావి చూపించాము. చిరకాల మిత్రులు వచ్చి మా ఖమ్మంలో కోరికను తీర్చి వెళ్ళినందుకు మీకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. ఇంత చేస్తే ఏమీ లేదు, మా ఫ్రెండ్ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి వచ్చాను. ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి ఈ బావి చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. తొప్పులో పొదలతో ఉండేది, ఇప్పుడు నీట్గా క్లీన్ చేశారు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మనం కలిసి ఈ వీడియోలో మీకు కనబడుతున్నాం. మీరు కూడా ఈ వీడియో చూసి థ్యాంక్ యూ ఎంజాయ్ చేసి మాకు కామెంట్, షేర్, లైక్ అంతే. ఓకే.